తమ ఇంటి చుట్టూ ఒక బెటాలియన్ రిజర్వ్ పోలీస్. పట్టపగలు చెప్పి మరీ చంపాడు నా బాడీ గార్డ్ని. ఇంకా మీ పోలీసులు నమ్ముకోవాలా నేను? సార్, మీ జాగ్రత్త కోసం పారామిలిటరీ ఫోర్స్ కూడా. నో ఫోర్స్. మీకు అసలు ఫోర్సే లేదు. మీ వల్ల ఏమీ కాదని అర్థమైపోయింది. ఒక పని చేయండి, రఘురామ్ అడ్రస్ తెలుసుకురండి. వాణ్ణి అడ్రస్ లేకుండా నేను చేస్తాను. మీరు చెయ్యలేని పని నేను చేసి చూపిస్తాను. వెళ్ళండి, ఎక్కడున్నాడో కనుక్కోండి. స్టాప్. ఇంతవరకు మీరు చూపించిన క్యాప్షన్స్ డిజైన్స్ ఏవీ నాకు నచ్చలేదు. అయ్యో, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్, లేకపోతే నా కంపెనీ మూసేవాళ్ళకి వస్తుంది. సెలెక్ట్ చేసి నా కంపెనీ మూసుకోమంటారా? అయ్యో, అయ్యా అయ్యా, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్. మా బాబు గారు ఈ చేతులు. ఐ డోంట్ లైక్ ఎనీ. హలో, ఎవరైనా అంటారు భలేవాడు నువ్వు. వెరీ సారీ. రవే రవే, మన ఆవకాయ క్యాప్షన్ ఎందాక వచ్చింది? ఆవకాయ లేదు, గోంగూర లేదు. మేం వేరే క్యాప్షన్ గురించి తలకాలు పాల్గొట్టుకుంటున్నాం. ప్లీజ్ వెళ్ళండి. వాట్? ఇప్పుడు మీకు క్యాప్షన్ ఇవ్వడం కుదరదన్నాను. ఇవ్వటం కుదరదా? కుదరదు. కుదరదా? కుదరనప్పుడు మరి ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు? వేరే క్యాప్షన్స్ గురించి తలకాలు పాల్గొట్టుకుంటారు. నా క్యాప్షన్కి వచ్చేటప్పుడు కుదరదు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నా గీత నాకు ముద్దు. ఆవకాయ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇప్పుడు మాత్రం మీ క్యాప్షన్ ఇవ్వడానికి వీలు కాదు. గొప్ప అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పెట్టుకున్నారు తల్లి. ఈ పాటి సోకు చూపించడానికి ఒక ఆఫీసు, ఫ్యాన్లు, ఏసీ, పెదాలకి లిప్స్టిక్, బ్లౌజులకి పర్ఫ్యూము. సిగ్గు లేదు? నేనంత తేలిగ్గా వదిలే రకం కాను. క్యాప్షన్ ఇచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాను. Wherever you go, I'll be there. ఏమన్నారు? Wherever you go, Go. I'm there. Wherever you go, I'm there. Step shoes. Step shoes. బిజినెస్ లో సెంటిమెంట్స్ పనికిరావండి. నో, ఇట్ జస్ట్ కెనాట్ బి డన్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. చాలా బాగుంది, అమోఘం, అద్భుతం. వేర్ ఎవర్ యు గో, ఐఎమ్ దేర్. ఎక్కడ మీరున్నా అక్కడ నేనున్నా. చెప్పులని చెప్పకుండా చెప్పే వాక్యం. వెరీ యాప్ట్. ఈ క్యాప్షన్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ గీత. ఏం సార్,
అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేసుకుందామా? ఇట్ ఇస్ డన్. ఓహో, ఇదా మీరు చేస్తున్న బిజినెస్? సొంతగా క్యాప్షన్స్ రాయడం తెలియక ఎవరో రాసింది కాపీ చేసి సొమ్ము చేసుకుంటారా? నథింగ్ డూయింగ్. ఇది నా క్యాప్షన్, నా అవకాయ పబ్లిసిటీ కోసం వాడుకుంటాను, ఎవరికి ఇవ్వను. మీ కాలు పట్టుకుంటానండి ప్లీజ్. కుదరదు అంటే కుదరదు అంతే. ఇది నాది, ఇది నా పబ్లిసిటీ కోసం వాడుకుంటాను. వేరే యు గో, ఐఎమ్ దేర్. గీత అవకాయ. అయ్యో, ఇది ఆవకాయకి నప్పదండి. నప్పదా? నిజంగా నప్పదా? అయితే నేను నప్పించుకుంటాను. ఎవరికి నచ్చకపోతే ఆవకాయ మొత్తం నేనే తింటాను. లైఫ్ లాంగ్ ఈ క్యాప్షన్ మాత్రం నాదే. ఇవ్వనంటే ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. మీరేం చేయమంటే అది చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను ఆ? చేస్తాను. ఈ తలకాయ నొప్పి నాకెందుకు? తిన్నగా ఎండి దగ్గరికి వెళ్ళి క్యాప్షన్ నాదని చెప్తే సరిపోతుంది. ప్లీజ్ 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 అలా అనకండి. మీరేం చెప్తే అది చేస్తాను. తర్వాత మాట తప్పవు కదా? ప్రామిస్? ప్రామిస్. నువ్వేం చేయాలంటే ఐ లవ్ యూ అని చెప్పాలి. చెప్పవు కదా? అయితే నేను వెళ్ళి నీ పెద్ద ఆయనతో కంప్లైంట్ చేస్తాను. నీ బండారం అంతా బయటపడుతుంది, నీ కంపెనీ మూతపడుతుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. నా వల్ల కాదు. ఆగండి ప్లీజ్. అయితే ఐ లవ్ యూ అని చెప్పి చావచ్చు కదా? నీ బంగారం అంత కరిగిపోతుందా? ఇదిగో, వెళ్ళి ఎండితో నిజం చెప్పమంటావా, లేకపోతే నేను చెప్పినట్టు అంటావా? లవ్ యూ. అబ్బా, అర్జున ఫల్గుణ అని అరిచినట్లుంది. వినటానికి కొంచెం ఇంపుగా ఉండాలి కదా. ఐ లవ్ యూ. లవ్ యూ. ఎండి గారు. వద్దండి, నేను చెప్పేస్తాను. సరే, అయితే ఒక పని చెయ్యి. నువ్వు నా దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. కమాన్ కమాన్, రా రా మరి, కమాన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఛీ, ఈ బోర్డు ఐ లవ్ యూ ఎవరు కావాలి? ఇదిగో, నీకు ఇదే ఆఖరి ఛాన్స్. దీని తర్వాత నువ్వు ఎంత గీ పెట్టి ఏడ్చినా సరే లాభం లేదు. నా దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. కమాన్, ఐ లవ్ యూ. ఎండి 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 ఎండి. డియర్ మదర్, నేను సేఫ్. ఈ ఊర్లో కనకమహాలక్ష్మి గుడి లేదు, ఆంజనేయ స్వామి గుళ్ళు సందుకోటున్నాయి. ఆయన కట్టు బ్రహ్మచారి కదా, ఆయనకి దండం పెట్టుకోగానే ఒక అందమైన అమ్మాయిని నాకు చూపించాడు. నువ్వు ఈ ఊరొచ్చి ఆ అమ్మాయిని చూసి ఓకే అంటే ఓకే. ఇక్కడ గాజులు కూడా అందమైనవి దొరుకుతాయని పక్కింటి మీనాక్షి చెప్పింది. ముందు నా సంగతి చెప్పు. పెళ్లి నీది అంతా నీ ఇష్టం రా. అంటే పిల్ల ఎటువంటిదైనా నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. కుంటిదైతే? అయినా పర్వాలేదు. నల్లగా ఉంటే? నల్లగా ఉంటే మనం ఎన్ని నగలేస్తే అన్ని కనపడతాయిరా. గుడ్డిదైతే? పర్వాలేదులే. తండ్రి నేరస్తుడైతే? పాపం రా, ఆ పిల్ల ఏం చేస్తుంది?
అమ్మా నీకన్నీ నా పోలికలే వచ్చాయి. పద పద. హలో వంశీ. హాయ్. హాయ్. మా అమ్మ ఓ హలో. జాలీ ఆంటీ. ఓ నో, ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి రండి. పదమ్మా. కూర్చోండమ్మా. అమ్మా అక్కడ కూర్చోకూడదు. ఏరా? శుభకార్యాలకు వెళ్ళినప్పుడు దక్షిణ వైపు చూడకూడదు, తలుపుకి ఎదురుకుండా అస్సలు కూర్చోకూడదు. ఏయ్ కమ్ మ్యాన్, కమ్ హియర్. యు సిట్ హియర్. ఏమ్మా కాఫీ తీసుకుంటారా? అమ్మా గీత. ఇంత లక్షణంగా ఉన్న పిల్లకి ఎన్ని వంకలు పెట్టాడు. గీత, నీ గురించి మా అబ్బాయి అంతా చెప్పాడమ్మా. ఇక నుంచి నీకు అమ్మా నాన్న అన్నీ నేనే. అమ్మా, ఓ మై గాడ్, నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? సో యు ఆర్ గోయింగ్ టు మ్యారీ హిమ్. వంశీ, నాకు ఇండియన్ వద్దు, ఫారిన్ కావాలి. ఫ్రెంచ్ నెపోలియన్. ఆయన ఎవర్రా? అది వాళ్ళ ఆయనమ్మా. ఆహా. జోలమ్మ గారు, జోలమ్మ కాదు, జాలీ ఆంటీ. నాకు ఇంగ్లీష్ రాదేమో అనుకోమాకండి. పర్వాలేదమ్మా. ముహూర్తాలు పెట్టగానే కబురు చేస్తాను. మీరు వచ్చి దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి షూర్ జరిగించాలి. షూర్. పెళ్లి జరిగిన తర్వాతనే నేను అమెరికా వెళ్తాను. ఓకే ఓకే. ఓకే అమ్మా, ట్రైన్కి టైం అయింది, పదమ్మా నువ్వు. మరి మీనాక్షికి గాజులు? కొందాంలే, పద. గీత, వంశీని జాగ్రత్తగా చూసుకోమ్మా. అసలు వెళ్ళొస్తానండి. రారా.